ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ఇప్పుడు మేము చెప్పబోయే ఈ 3 రాసుల వారికైతే దాదాపుగా 30 ఏళ్ల తర్వాత వీరు కుబేరులుగా ఎదగబోతూ ఉన్నారు. మరి ఏ 3 రాసుల వారు 30 ఏళ్ల తర్వాత కుబేరులుగా ఎదగబోతున్నారు అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఆ కుబేరులు అయ్యేటువంటి 3 రాసుల వారి గురించి వివరంగా తెలియజేస్తాం. ఇక వివరాలకి వెళ్తే కనుక జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాల యొక్క సంచారం ఒక నిర్దిష్ట కాలమానం ప్రకారం జరుగుతూ ఉంటుంది. గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తున్నప్పుడు ఇతర గ్రహాలతో కలిసి ఎన్నో రకాల శుభ యోగాలు అనేవి ఇస్తూ ఉంటాయి. ఈ కారణంగానే ఈ మార్చి 2వ తారీఖున విలాసాలకు, సంపదలకు, ధనానికి కారకత్వాలు వహించే శుక్రుడు తన యొక్క ఉచ్చ రాశి అయిన మీన రాశిలోకి సంచారాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. దాదాపుగా 30 సంవత్సరాల తర్వాత మీన రాశిలో శుక్ర అలాగే శనిదేవుని యొక్క కలయిక కారణంగా అదృష్ట యోగాలు, కుబేర యోగాలు విశేషంగా ఏర్పడబోతూ ఉన్నాయి. దాదాపుగా 30 సంవత్సరాల తర్వాత మీనరాశిలో శుక్రుడు అలాగే శనిదేవుని యొక్క కలయిక కారణంగా ఈ ప్రత్యేక కలయిక అనేది రాశి చక్రంలోని ఈ 3 రాశుల వారికి ఒక వరంగా పరిగణిస్తుంది. ఈ 3 రాశుల వారికి హోదా పెరుగుతుంది, అలాగే అదృష్టం విపరీతంగా పట్టుకుంటుంది. కుబేరులు అయ్యే అవకాశాలు 100% ఉండబోతున్నాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక 30 ఏళ్ల తర్వాత శుక్రశని కలయిక కారణంగా కుబేర యోగం పొందుకోబోతున్న మొట్టమొదటి రాశి తులారాశి. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక రాశ్యాధిపతి శుక్రుడు 6వ స్థానంలో అంటే మీనరాశిలో సంచారం కారణంగా శుక్రుడు అలాగే శని భగవాను యొక్క విశేషమైన కలయిక కారణంగా ఈ తులారాశి జాతకులకు ఈ సమయంలో వీరు చేసే ప్రతి పని, ఉద్యోగం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, వర్తక వ్యాపారం కానివ్వండి, ఏ రంగాలలో పనిచేస్తున్న ఆ యొక్క తులారాశి జాతకులకు ఇప్పుడు సానుకూల ఫలితాలు లభిస్తాయి. ఈ తులారాశి వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. అదేవిధంగా నక్క తోక తొక్కినట్టుగా ఈ తులారాశి జాతకులకైతే కుబేర యోగం విపరీతంగా పట్టబోతోంది. గతంలో ఈ తులారాశి వారికి ఏమైనా కోర్టులో కేసులు కనుక వివాదంలో ఉంటే అవి ఆస్తికి సంబంధించినవి కానివ్వండి, లేదా ఇతర ఏ కేసుల్లో కోర్టులో ఉన్న ఆ కేసులన్నీ కూడా ఇప్పుడు ఈ తులారాశి వారికి అనుకూలమైన తీర్పులు రాబోతూ ఉన్నాయి. ఇక ఈ సమయంలో తులారాశి జాతకులకు గతంలో ఎవరితోనైనా గొడవలు పడి విడిపోయిన భార్యాభర్తలు కానివ్వండి, బంధువులు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, వారు ఈ సమయంలో ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారు. వారి తప్పులుంటే తెలుసుకుంటారు, మిమ్మల్ని క్షమాపణలు కోరుకుంటారు. ఇక ఉద్యోగుల పరంగా చూసుకుంటే తులారాశి వారికి వారు చేసే ప్రతి ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందుతారు, ప్రమోషన్లు అందుతాయి, జీతాలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు విశేషమైన లాభాలను గడిస్తారు. గతంలో వారు పెట్టిన పెట్టుబడులు ఏమైనా ఉంటే ఈ పెట్టుబడులు పెట్టి మేము చాలా నష్టపోయాము అని ఇప్పటిదాకా బాధపడిన ఈ తులారాశి జాతకులకు ఇప్పుడు వారు గతంలో పెట్టిన పెట్టుబడుల వల్ల రెట్టింపు లాభాలు వస్తాయి. ఆర్థిక పురోగతిని వాళ్ళ కళ్ళతో వాళ్ళే చూస్తారు. ఈ విధంగా చూసుకుంటే తులారాశి వారికి కుబేర యోగం విపరీతంగా పట్టబోతుంది. ఇక కుబేర యోగంతో అదృష్టాన్ని విపరీతంగా పొందుకోబోతున్న 2వ రాశి వృషభ రాశి. ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి జాతకులకు కూడా రాశ్యాధిపతి శుక్రుడే. ఇక ఈ వృషభ రాశి రాశి చక్రంలో 2వ రాశి. ఇక సంపదలకు, విలాసాలకు అధిపతి అయిన శుక్ర భగవానుడు మీనరాశిలో శని భగవానుతో సంచారం కారణంగా ఈ వృషభ రాశి జాతకులకు ఇప్పుడు అదృష్టం విపరీతంగా పట్టబోతోంది. గతంలో ఏమైనా పెండింగ్లో పనులు ఉంటే ఆ పెండింగ్ పనులన్నీ కూడా ఇప్పుడు పూర్తి చేసుకుంటారు. తద్వారా వీరి యొక్క ఆర్థిక స్థితి అద్భుతంగా వృద్ధి చెందుతుంది. విద్యార్థులు చదువులపైన ఫోకస్ పెడతారు. పోటీ పరీక్షల్లో
ఉత్తీర్ణులు అవుతారు. ఇక ఎవరైతే పెళ్ళిళ్ళ కోసం ఎదురు చూస్తున్న ఈ వృషభ రాశి జాతకులకు ఇప్పుడు ఈ సమయంలో చక్కటి పెళ్లి సంబంధాలు కుదురుతాయి. వీరికి పెళ్ళిళ్ళు జరుగుతాయి. అదేవిధంగా ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ఎంతో కాలంగా పెళ్లి చేసుకుందామని ఎదురు చూస్తున్నటువంటి ఆ ప్రేమికులు వారి పెద్దలను ఒప్పించి వారి ప్రేమ పెళ్లి వరకు దారితీస్తుంది. ఇక ఎవరైతే చదువు కోసం కానివ్వండి, ఉద్యోగం కోసం కానివ్వండి, వ్యాపారం కోసం కానివ్వండి విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడి ఏదైనా ఒక స్థితికి అంటే ఒక ఉన్నతమైన స్థితికి రావాలని ఎదురు చూస్తున్న ఈ వృషభ రాశి జాతకులకు ఈ సమయంలో వారి విదేశాలకు వెళ్ళాలన్న కోరిక నెరవేరుతుంది. ఏమైనా పాస్పోర్ట్లో కానీ వీసాలో కానీ ఏమైనా అడ్డంకులుంటే అవి తొలగిపోతాయి. ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఈ రకంగా చూస్తే వృషభ రాశి జాతకులకు కుబేర యోగం విపరీతంగా పట్టబోతూ ఉంది. ఇక 30 ఏళ్ల తర్వాత కుబేర యోగం పట్టబోతున్న మూడవ రాశి కుంభరాశి. ఈ కుంభరాశి జాతకులకు కూడా లాభస్థానంలో శనిదేవుని సంచారం, అలాగే విలాసాలకు సంపదలకు కారకత్వాలు వహించే శుక్రుడు రాష్ట్రాధిపతి శనిదేవునితో కలయిక కారణంగా వీరికి విపరీతంగా అదృష్టం పట్టబోతోంది. వీరు చేసే ప్రతి పని కూడా సానుకూల ఫలితాలు లభిస్తాయి. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఇక ప్రభుత్వం లేదా పాలనా రంగాలలో ఉన్న వారికి విశేషమైన ప్రయోజనాలు పొందుకుంటారు. కాంట్రాక్టులకు మంచి గవర్నమెంట్ కాంట్రాక్ట్ లభిస్తాయి. అలాగే గతంలో ఎవరైనా కాంట్రాక్టర్లు ప్రభుత్వం దగ్గర పనులు చేసి బిల్స్ పెండింగ్లో ఉండి ఆర్థిక పరంగా ఇప్పటి వరకు పడిన కష్టాలన్నీ కూడా ఇప్పుడు వారికి తొలగిపోతాయి. వారి బిల్స్ మంజూరవుతాయి, డబ్బులు చేతికి వస్తాయి. కొత్త ప్రాజెక్టులు కూడా వారి ముందుకు వస్తాయి. ఆదాయ వనరులు విపరీతంగా అందుకుంటారు. అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేసుకుంటారు. కుబేర యుగంతో 30 ఏళ్ల తర్వాత కుంభరాశి వారు ఏనుగు కుంభస్థానాన్ని కొట్టి కుబేరులుగా ఎదగబోతూ ఉన్నారు. ఫ్రెండ్స్, చూసారు కదా, 30 ఏళ్ల తర్వాత మీనరాశిలో శుక్రుడు అలాగే శని భగవాన్ యొక్క విశేషమైన కలిక కారణంగా అదృష్టాన్ని కుబేర యోగాన్ని పొందుకోబోతున్న 3 రాశుల వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడో సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.